మీరు ఎవరినైనా చూస్ చేసుకోవచ్చు. ఎవరినైనా చూస్ చేసుకోవచ్చు, వాళ్ళ పేరెంట్స్ తో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఎలా అయినా సరే. ఓకే హేమంత్ నువ్వు చూస్ చేసుకో. ఆవిడ జుట్టు తెగ అటు ఇటు అంటుంది, అదొక సిగ్గుపడుతుంది. ఏ నీ పేరు? ప్రియదర్శిని. ప్రియదర్శిని పైకి రా. ఎవరికి చేద్దాం? మా డాడీకి. మీ డాడీ ఏం చేస్తుంటారు? ప్రైవేట్ బిజినెస్ షాప్స్ ఉన్నాయి. ఏం షాప్స్ ఉన్నాయి? ఏం షాప్? చికెన్ షాప్, మటన్ షాప్. రెండు ఉన్నాయా? ఈ కాల్ మాట్లాడిన తర్వాత ఒక షాప్ లో హేమంత్, ఒక షాప్ లో లాస్య ఉండాలని కోరుకుంటూ. డాడీ పేరు మల్లేష్. మల్లేష్. మల్లేష్ అన్న నమస్తే. నీకు ఇప్పుడు ఫోన్ చేస్తుండ్రు, ఎత్తు. మల్లేష్ కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైన్ లో ఉండండి. సిస్టర్ మల్లేష్ బిజీగా ఉన్నారు, దయచేసి లైన్ లో ఉండండి. ఓకే, సరదాగా మనం ఇప్పుడు రవికి ఫోన్ చేద్దాం. నేనండి రవి అంటే మా ఫ్రెండ్ రా. అమ్మగారు నెంబర్ ఉందా? ఉంది. ఉంది. ఓకే, డీటెయిల్స్ అన్ని కరెక్టే, క్యాండిడేట్ ఒకటే మారే. మల్లేష్ అంకుల్ బదులు విజయ ఆంటీ. మమ్మీ ఫోన్ రింగింగ్. ఇట్స్ రింగింగ్. హలో హలో విజయ్ గారు అండి? విజయ్ గారు బాగున్నారండి? ఎవరు మీరు? మీరు ప్రియదర్శిని మీ అమ్మాయి కదండి? మా అమ్మాయి. ఇట్లాగైనా పెంచేది సరిగ్గా చెప్పరండి ఆవిడకి. ఎందుకు ఏమని? విజయశ్రీ హాస్టల్ దగ్గర మాది కిరాణా షాప్ ఉందండి. ఆవిడ రోజు వస్తుంది, అవి ఇవి తీసుకెళ్లిపోతుంది. డబ్బులు ఇమ్మంటే రేపు ఎల్లుండి అంటుంది. ఇప్పుడు అది 10,000 అయింది. డబ్బులు ఇమ్మంటే ఇవ్వట్లా. పద్ధతేనా అసలు ఇది? ఒక్క నిమిషం నేను మళ్ళీ చేస్తానండి. ఒక్క నిమిషం. మీ పాప మా షాప్ లో అదని ఇదని కొంటూనే ఉంది, అప్పు పెడుతూనే ఉంది. పాపే కదా పక్కనే ఉంటుంది, ఎప్పుడైనా ఇస్తుందిలే అనుకున్నాము. ఇదిగో రేపు ఉంటుంది, మాపు ఉంటుంది, డబ్బులే కట్టట్లేదండి. సరే సరే, మీ ఏడి నేను పంపిస్తా. అది కాదండి, హాస్టల్కి వెళ్ళిన అమ్మాయి ఎప్పుడు హాస్టల్లో ఉండట్లేదు. ఇంతకీ ఈ హాస్టల్లోనే ఉంటుందా లేదా ఖాళీ చేసి వెళ్ళిందా తెలియట్లేదండి. ఏదో హాస్టల్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ నంబర్ పట్టాము, మీకు ఫోన్ చేసాము. మా బాకీ మాకు తీర్చండి. 10,000 అండి, 1000 2,000 కాదు. కానీ అన్ని 2,000 నోట్లే ఇవ్వండి. ఇదిగోండి మా ఆయన మాట్లాడతారు. కాదండి, ఇప్పుడు మీరు డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పిన తర్వాత ఫోన్ పెట్టాలండి. అట్లా ఒప్పుకోం మేము. నేను ఫోన్ చేసి మళ్ళీ మీకు కాల్ చేస్తాయి, నంబర్ దొరికింది అని. ఇప్పుడు మీరు ఎప్పుడు డబ్బులు ఇస్తారో చెప్పండి, ఆ తర్వాత పెడతా నేను. పెడతా అంటే ఇప్పుడు నేను ఏం మాట్లాడాను, ఎట్లా చెప్పాలి చెప్పు? మీరు మాకు డబ్బులు ఇస్తారో గ్యారంటీ ఇవ్వండి, ఆ తర్వాతే. నేను చెప్పినా కదా, నేను అట్లా అనుకుంటే ఏమన్నా అనేదాన్ని, మీరు ఎందుకు ఇస్తారు అనేదాన్ని. వినొస్తుందా? కాదండి, మల్లేష్ గారు చాలా ఫేమస్ అట. ఆయన కొట్టిన చికెన్ తింటే చాలా మందికి పిల్లలకి బలం వస్తుందట. మీరు మాత్రం ఏంటండి ఇట్లా మా డబ్బులు లేకపోతే? నేను ఒక 1/2 గంటలో ఫోన్ చేస్తాను. ప్రియదర్శి కూడా ఇదే అయిపోయింది. 1/2 గంటలో ఫోన్ చేస్తాను పెట్టేసింది, మళ్ళీ ఫోన్ ఎత్తలేదండి. 10,000 అండి, 10,000. 10,000 అండి, 10,000. 10,000 అండి. ఆంటీ 15 నిమిషాల్లో కాల్ చేస్తుంది. నీకు ఫోన్ వస్తుంది ఇప్పుడు. వస్తుందా? ఫోన్ వస్తుందా రాదా? హలో హలో అమ్మా చెప్పమ్మా. ఏడమ్మా? హాస్టల్లో ఉన్నా అమ్మా. నువ్వు ఉండేది కుక్కడిపల్లె? అవునమ్మా. ఇప్పుడు కిరాణా షాపులో ఖాతా పెట్టినావా? నేనెందుకు పెడతానే? 10,000 ఎవరాలు నీకు చెప్పింది? ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి అడుగు ఏం చెప్పారు. 10,000 ప్రియదర్శిని మటన్ వచ్చి 10,000 ఖర్చు పెట్టేదానేనా చెప్పు ఒక్కటి. అదే నాకు గడలు మనీ ఫోన్ చేసిన. మరి వాళ్ళకి ఫోన్ చేసి అడుగు అసలు ఎవరు ఏం మాట్లాడారు. డాడీ పేరు చెప్తారు, చికెన్ అంటారు, మటన్ అంటారు, ఫేమస్ అంటారు, బుక్కులని షాపులు అట అని ఇదని కొంచెం 10,000 పెన్లమో ఏ డాడీ ముట్టుకుంటారు. నేను 10,000 ఖర్చు పెట్టానమ్మా. ఆంటీ గారు, నేను షాప్ ఓనర్ మాట్లాడుతున్నానండి. మా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? అయ్యో ఆంటీ, సారీ ఆంటీ టెన్షన్ పెట్టినందుకు. కానీ 10,000 ఎప్పుడు ఇస్తారంటే? నేను కానీ ఆంటీ మీరు మళ్ళీ మీ అమ్మాయికి ఫోన్ చేసి ఏం ఎంక్వైరీ చేస్తారు అసలు? కాదు ఇప్పుడు ఆంటీ, ఆ అమ్మాయి 10,000 ఇవ్వాలి, మీరు ఇస్తారా ఇవ్వరా? మీరు భలే ఎంక్వైరీ చేశారు. మీ అమ్మాయిని ఫుల్
మొత్తం బయట తీసుకొని దమ్మడి దిమ్మడి ఉత్తుండే. మీ అమ్మాయి ఒక నా షో నా ఇష్టం అనే ప్రోగ్రామ్ కి వచ్చింది. ఎవరికి ఫోన్ చేద్దామంటే మీకు ఫోన్ చేద్దాం, మీతో ఆడుకోమంది, అందుకని మీకు ఫోన్ చేసినాం. అవన్నీ విషయాలు పక్కకు పెడితే మీరు 10,000 ఎప్పుడు ఇస్తున్నారు? 10,000 ఎప్పుడు ఇవ్వమంటే ఇస్తాం. అకౌంట్ నంబర్ నాదివ్వు. అకౌంట్ నెంబర్ ఇస్తారు, అకౌంట్ నెంబర్ ఇస్తారు, రాసుకోండి. LASYA. సరే 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 సరే. థ్యాంక్ యూ ఆంటీ. భలే ఉంది, మీకు అర్థం కాదు, నాకు అర్థమైంది.